హాయ్ హలో వెల్కమ్ టు రాకుకరణ్ వ్లాగ్స్. మన డైలీ లైఫ్ రొటీన్లో తీసుకునే ఫుడ్లో వెజిటేబుల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. అది మనందరికీ కూడా తెలిసిందే. ఇంకా పిల్లలు అయితే అన్ని రకాల వెజిటేబుల్స్ తినడానికి అయితే అస్సలు ఇష్టపడరు కదా. సో వాళ్ళందరి కోసము ఒకేసారి ఒక కలర్ఫుల్ మీల్ తయారు చేద్దాము. మీలో చాలా మందికి దీని గురించి తెలిసే ఉంటుంది. దిస్ ఇస్ అ మెక్సికన్ డిష్ కాల్డ్ బ్యూరటా బౌల్. ఇది మనం బయట తింటూ ఉంటాము, కానీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయాలో మీకోసం చూపించేస్తాను. నాతో పాటు వచ్చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ముందు రోజు రాత్రి రాజ్మా గింజలను అయితే మనము సోక్ చేసి పెట్టేసుకోవాలి. రాజ్మా ఎక్కువ టైం సోక్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అన్ని పల్సెస్ కన్నా రాజ్మా అనేది ఎక్కువ టైం సోకింగ్కి అండ్ ఇంకా కుకింగ్కి తీసుకుంటుంది. సో రాజ్మా గింజల్ని రాత్రి సోక్ చేసుకుని 3-4 టైమ్స్ అనేది మనం క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్లో తగినన్ని వాటర్ పోసుకొని తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే గింజలు ఉడుకుతున్నప్పుడు మాత్రమే సాల్ట్ పడుతుంది. రాజ్మా ఉడకడానికి 9-10 విజిల్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రైస్ అనేది కుక్ చేసుకోవాలి. ప్లెయిన్ రైస్ అనమాట. మీరు ఎంతమంది తింటున్నారనే దాన్ని బట్టి క్వాంటిటీని చెక్ చేసుకొని మీరు కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి చిన్న గ్లాస్లో నేను రైస్ అనేది కుక్ చేసుకుంటున్నాను. 1కి 2.5 కప్స్ ఆఫ్ వాటర్ పోసేసుకొని దాన్ని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించేసుకున్నాను. అండ్ ఇక్కడ మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ తీసుకోండి. నేనైతే కీరా, క్యారెట్, టమాటో, ఆనియన్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకున్నాను. వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ కొంచెం గార్లిక్ కూడా. తర్వాత ఒక బౌల్లో గ్రీన్ పీస్, స్వీట్ కార్న్ అండ్ పొడుగ్గా తరుక్కున్న క్యారెట్ అనేది వేసేసి ముక్కలు ములిగేదాకా వాటర్ పోసుకొని బాయిల్కి పెట్టేసాను అనమాట. తర్వాత ఒక బాండి తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులో ఎక్కువ బటర్ అయితే యాడ్ చేయకూడదు, ఆయిల్ కూడా వేయకూడదు. ఎందుకంటే బ్యూరటా బౌల్స్ ఆర్ ఆల్వేస్ హెల్తీ కాబట్టి. సో బటర్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత నేను ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ గార్లిక్ వేసి సాటే చేస్తున్నాను. గార్లిక్ అయితే జస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించండి అంతే, మరీ బ్రౌన్ కలర్ అయితే రావాల్సిన అవసరం లేదు. తర్వాత మనము దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని సాటే చేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా అంతే, జస్ట్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. మరీ క్యారమలైజ్డ్ అయిపోయేదాకా అయితే అవసరం లేదనమాట. సో ఇదైతే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి, ఇక్కడ బర్న్ అవ్వకుండా. తర్వాత సన్నగా చాప్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని దాన్ని కూడా పూర్తిగా మగ్గిపోయేదాకా సాటే చేసేసుకోవాలి. ఇప్పుడు టమాటో అండ్ ఆనియన్ బాగా ఉడికిపోయి అనిపించుకున్న తర్వాత మనము ఆల్రెడీ చేసి పక్కన పెట్టుకున్న రాజ్మా గింజలు అయితే వేసేయాలి. వేసి దాన్ని కూడా కొద్దిగా ఆ ఫ్లేవర్ అనేది దానిలో పడితే సరిపోతుంది. సో ఎక్కువసేపు అయితే మనం దాన్ని వేయించాల్సిన అవసరం లేదనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కంటిన్యూస్గా 1-2 టైమ్స్ స్టిచ్ చేసేసుకుంటే అయిపోతుంది. తర్వాత దాంట్లో తగినంత సాల్ట్, ఆల్రెడీ మనం రాజ్మాలో సాల్ట్ వేసాము, అది గుర్తుపెట్టుకొని సాల్ట్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోండి. సో ఇలా సాల్ట్ మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి మనము దాన్ని కలిపేసుకున్న తర్వాత కొంచెం పెప్పర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇదే స్పైసీ అనమాట. మీకు ఇంకా కారం కావాలి అనుకుంటే కనుక మీరు కొద్దిగా మామూలు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని సాల్ట్ అండ్ పెప్పర్ బాగా కలిసేలా కలిపేసుకుంటే ఇంకా మన రాజ్మా సైడ్ డిష్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జస్ట్ కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. సో ఇది మనకి రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక బౌల్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కీరా, ఇంకా ఆనియన్స్, ఇంకా టమాటో పీసెస్ ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. ఒకదాని వెనకాల ఒకటి వేసేసుకుంటూ మనము సలాడ్ అయితే తయారు చేసేసుకుంటున్నాము. సో ఇదేంటంటే మిక్స్ ఆఫ్ సలాడ్స్ అనమాట. ఒకే రకమైన సలాడ్ కాకుండా రకరకాల సలాడ్స్ అండ్ విత్ సమ్ రైస్ ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను ఆ ముక్కలు అనేది కలిపేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేశాను. సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని పూర్తిగా మిక్స్ చేసేసుకుంటున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటాను. ఇందులో మీరు కావాలంటే పచ్చిమిరపకాయ ముక్కలు అయితే యాడ్ చేసుకోండి. నాకైతే అసలు స్పైసీగా వద్దనుకున్నా కాబట్టి నేను జస్ట్ పెప్పర్తోనే ఆ స్పైసీనెస్ అనేది తీసుకున్నాను అనమాట. తర్వాత మనం బాయిల్ చేసి నీళ్ళు వడగట్టేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ పీస్, స్వీట్ కార్న్, క్యారెట్లో కొద్దిగా కొత్తిమీర, తర్వాత కొంచెం టమాటో, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము దీనికి మంచిగా సాల్ట్ వేసేసుకోవాలి. అండ్ అన్నీ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఎక్కువ సాల్ట్ అయితే వేయాల్సిన అవసరం లేదు. సో అన్నిట్లో సాల్ట్, పెప్పర్, లెమన్ అనేది కామన్ అనమాట. సో ఇక్కడ కూడా నేను కొంచెం లెమన్ జ్యూస్ ఇంకా పెప్పర్ కూడా వేసాను. ఇది ఒక కైండ్ ఆఫ్ సలాడ్, ఇది కూడా రెడీ అయిపోయింది.
తర్వాత ఇంకా రైస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ఒక బాండీలో కొంచెం బటర్ వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నూనె అయితే వేయొద్దు, ఇంకా ఎక్కువ బటర్ కూడా అవసరం లేదు. సో బటర్ వేసేసుకొని బటర్ మెల్ట్ అయిపోయిన తర్వాత గార్లిక్ వేసి ఒకసారి మనము కలిపేసుకోవాలి. గార్లిక్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా వేసేసుకొని 2-3 సార్లు సాటే చేసేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ పచ్చివాసన అనేది ఉండకూడదు అనమాట. పచ్చివాసన లేకపోతేనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకోండి. లో ఫ్లేమ్లో చేయండి, హై ఫ్లేమ్లో అయితే అన్నీ మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో ఈ ఒక్కసారి పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకోండి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని అవి కొంచెం దగ్గర పడిన తర్వాత ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్, ఆ రైస్ని కూడా వేసేసుకోండి. మనం కుక్ చేసిన రైస్ కొంచెం పొడి పొడిగా ఉండేలా చూసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క బియ్యానికి ఒక్కొక్క రకమైన వాటర్ అడ్జస్ట్మెంట్తో ఉడుకుతాయి కాబట్టి. సో ఇవన్నీ అయిన తర్వాత దీన్ని ఒకసారి మంచిగా కలిపేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఈ రైస్ అనేది మనకి ఇదే క్వాంటిటీ ఉంటుంది అన్నమాట. నేను చెప్పాను కదా 2 మెంబర్స్కి ఇదే క్వాంటిటీ ఉంటుంది. ఎందుకంటే ఈ బౌల్లో అన్నీ వస్తాయి కాబట్టి, సలాడ్స్ అవి వస్తాయి కాబట్టి చాలా హెవీ అయిపోతుంది రైస్. మనం రోజు తిన్నంత రైస్ అయితే మనం తినలేము. సో దీనిలో నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. ఇది జస్ట్ ఒక మంచి టచ్ ఇస్తుంది. అండ్ ఆరిగానో కూడా వేస్తున్నాను. ఆరిగానో అండ్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసి నేను దీన్ని చక్కగా కలిపేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సాల్ట్ జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఆరిగానోలో ఆల్రెడీ సాల్ట్ అనేది ఉంటుంది. సో తర్వాత నేను కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాను. సాల్ట్ వేసేసుకుని దీన్ని మంచిగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట. అండ్ లాస్ట్లో కొద్దిగా బటర్ యాడ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం బటర్ యాడ్ చేశాను, ఎందుకంటే కొంచెం గ్లేజీగా బాగా కనిపిస్తుందని చెప్పి. సో ఇదైతే అన్హెల్దీ అయితే కాదు, ఎందుకంటే మనం బటర్ చాలా కొంచెం యాడ్ చేసుకున్నాము. అండ్ లాస్ట్లో అయితే కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము, బట్ ఈ రైస్ అయితే బర్న్ గార్డెన్ ఇదైతే రెడీ అయిపోయింది. నెక్స్ట్ డిష్ రెడీ చేస్తున్నాము. అదే ఇక్కడ నేను ఆల్రెడీ ముందు రోజే రాత్రి నానబెట్టుకున్న కాబూలీ శనగలతో ఇక్కడ వేరే ఐటెం దాంట్లోకి ఒకటి చేస్తున్నాను అనమాట. దానికోసం కాబూలీ శనగలు రాత్రంతా నానబెట్టి ఉన్నవి, వాటిలో కొంచెం పచ్చిమిరపకాయ, చిన్న అల్లం ముక్క వేస్తున్నాను. అండ్ కొద్దిగా పుదీనా కూడా వేసాను, అండ్ గార్లిక్ కూడా వేసాను, అండ్ కొంచెం సాల్ట్ వేసాను. ఇదంతా మనము కొంచెం కూడా వాటర్ వేయకుండా మనం ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి. అండ్ దీంట్లో అయితే మనం ఎటువంటి వాటర్ కానీ ఏ లిక్విడ్ కానీ వేయలేదు. మనం అయితే డైరెక్ట్గా దీన్ని ఇట్లా, అది మాయిశ్చర్ ఉంటుంది కదా ఆల్రెడీ శనగల్లో, ఆ మాయిశ్చర్తోనే ఇలా మనకి మెత్తగా వచ్చేస్తుంది. తర్వాత దీన్ని ఇలా టిక్కీ షేప్ లాగా చేస్తున్నాను. బేసిక్గా ఇది పన్నీర్తో చేసుకోవచ్చు, పన్నీర్ మిల్క్ లేదా వేరే ఏదన్నా టోఫుతో కానీ మీరు దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ ఇవాళ రేపు బయట పన్నీర్ తినాలంటే కూడా కొంచెం ఆలోచించి తినాలి. అందుకే నేను ఇంట్లోనే ప్రోటీన్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకుందామని నేను ఈ చిక్ పీస్తో అంటే కాబూలీ శనగలతో టిక్కీ రెడీ చేస్తున్నాను. ఇది కూడా ఈక్వల్లీ గుడ్ ప్రోటీన్ సోర్స్ అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఇవాళ టిక్కీస్ అనేవి చేస్తున్నాను. ఎవ్రీథింగ్ మేడ్ ఆఫ్ బటర్తోనే చేస్తున్నాను అనమాట, ఎందుకంటే మనం తినే చాలా తక్కువ పోర్షన్. అంటే ఇప్పుడు ఈ రెండు, ఒక టిక్కీ, ఇంకా కొంచెం సలాడ్స్, ఇంకా కొంచెం రాజ్మాతో చేసిన సలాడ్, ఇంకా ఈ సలాడ్స్ కొంచెం రైస్తో తినేసరికి మనకి స్టమక్ ఫుల్ అయిపోతుంది. కాబట్టి మనం తినే దాంట్లో ఫ్యాట్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ప్రోటీన్ సోర్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇలా టిక్కీస్ లాగా చేసేసి నేను పక్కన పెట్టేసాను. తర్వాత ఇది హంగ్ కర్డ్ అనమాట. కర్డ్ని ఒక టవల్లో కానీ ఒక కర్చీఫ్లో కానీ పెట్టి వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా థిక్గా అయిపోతుంది. దాంట్లోనే కొంచెం సాల్ట్, ఇంకా కొంచెం పెప్పర్, ఇంకా కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసి నేను ఇలా మిక్స్ చేస్తున్నాను. సో ఇది ఇలా క్రీమీగా ఉంటుంది, జస్ట్ లైక్ మయోనైజ్ లాగా. బిరోటా బౌల్లో అయితే మయోనైజే ఇస్తారు. సో నేను ఇక్కడ ఒక బౌల్లో కాకుండా ఒక ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను, సో దట్ మీ అందరికీ అర్థమవుతుంది అన్నట్టుగా ప్లేట్లో పెడుతున్నాను. యాక్చువల్లీ ఇదంతా ఒక బౌల్లో ఇస్తారు, బిరోటా బౌల్ అన్నది అందుకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కీరా అండ్ టమాటో ఆనియన్ సలాడ్ నేను ఇక్కడ సర్వ్ చేశాను. తర్వాత రాజ్మా సలాడ్ సర్వ్ చేశాను. అండ్ ఇప్పుడు స్వీట్ కార్న్ అండ్ గ్రీన్ పీస్ సలాడ్ సర్వ్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ నేను టిక్కీ పెడుతున్నాను. తర్వాత ఇదిగో ఇలా మధ్యలో రైస్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ ఏదైతే డిప్ ఉందో మనకి అదే అండి హంగ్ కర్డ్ డిప్. సో హంగ్ కర్డ్ డిప్ కూడా ఇక్కడ యాడ్ చేసేసాను. సో ఇదిగో ప్రోటీన్ రిచ్ రైస్ బౌల్ రెడీ అయిపోయింది. ఇలా వారానికి ఒకసారైనా చేసుకుంటే మనకి మంచి ప్రోటీన్స్ అందుతాయి. అండ్ రొటీన్గా తినే ఫుడ్ కన్నా ఎప్పుడు బోర్ కొడుతూ ఉండకుండా మనకు కూడా కొంచెం చేంజ్ అనేది ఉంటుంది. సో మరి మీరేమంటారు? మన కోసం మనం కష్టపడి ఈ మాత్రం చేసుకుంటే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీరు కూడా బిరోటా బౌల్ ఖచ్చితంగా ఒక్కసారన్నా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.